ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమ, దైవ సమాజమ, దేవుడు నన్ను ప్రేమించి మరొక నూతన దినమిచ్చారు. మీ అందరికీ నూతన దిన శుభాకాంక్షలు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియాదేశమ్మ, దేవుని సన్నిధానానికి చేరి దేవుని మాటలని ప్రార్థన చేద్దాం. రెండు ప్రియాదేశమ్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దైవలేఖనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని దైవ ధ్యానం చేద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం మాత్రమే చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6:17లో రాయబడినటువంటి మాటలు చదువుకొని మనం దైవ ధ్యానం చేద్దాం. ప్రియ దైవజనాంగము, మరియు రక్షణను శిరస్థానము దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్య సారాంశం మాకు తెలియచేయండి, వివరించండి, ఇచ్చి వర్తించండి. మహిమ పొందండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని పిల్లలకు కావాలి ఒక ఖడ్గం. దేవుని పిల్లలకు కావాలి ఒక ఖడ్గం. అది వింతైన ఖడ్గం. ఏం చెప్పాను? భక్తుల చేతిలో వింతైన ఖడ్గం. భక్తిహీనుల చేతిలో, భక్తుల చేతిలో వింతైన ఖడ్గం. ఏమిటా వింతైన ఖడ్గము అంటే దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. దేవుని ఆత్మఖడ్గం, దేవుని వాక్యం ఆత్మఖడ్గం. ఇక్కడ మనం గమనించి చదువుకున్న మాటల్లో ఏముంది? దేవుని వాక్యమును ఆత్మఖడ్గము ధరించుకున్నది. ఏమి ధరించుకోవాలి? భక్తుల చేతిలో ఒక వింతైన ఖడ్గం, అదే ఆత్మఖడ్గం, అదే వాక్య ఖడ్గం. ఈరోజు చాలామంది దేవునితో నడవలేక, విజయం సాధించలేక, సాతాన్ని ఎదిరించలేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గము చేతితో పట్టుకోక, ధరించుకోకపోవటం వలన, భక్తుల చేతిలో ఇంతైన ఖడ్గం లేకపోవటం వలన, ఆ ఖడ్గమే వాక్య ఖడ్గం లేకపోవటం వలన, బైబిల్ ఏం చెబుతుందంటే, నా మాట వినండి, నా వాక్యం వినండి, నా వాక్యాన్ని మీ మనసులో ఉంచుకోండి, నా వాక్యాన్ని ధరించుకోండి అని బైబిల్ చెబుతుంది. అంటే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఒక విషయంలో ఓపోతున్నాడు. ఏమని ఓపోతున్నాడంటే, ఇర్మియా భక్తుడు, నేను మాట్లాడినప్పుడు నా మాట ఎంతమంది వింటున్నారు? నా మాట ఎంతమంది వింటున్నారు? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? వారు నా మాట వింటారని నేను అనుకుంటున్నాను, కానీ వారు వాక్యం వినటకు మనసు లేనివారు, సంతోషం లేనివారు అయి ఉన్నారు అని ఇర్మియా భక్తుడు వాపోతూ రాస్తున్నటువంటి ఆ మాటలు చూద్దాము. దైవజనాంగం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే మనకు ఆ మాటలు కనబడతాయి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో మనకు ఆ మాటలు కనబడతాయి. చూడండి. ఇందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచు కొనరు, గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తురు. ఇప్పుడు చేతిలో ఉండవలసినటువంటిది ఏమనుకున్నాం? భక్తుల చేతిలో వింతైన ఖడ్గం. ఆ వింతైన ఖడ్గం ఏమిటి? దేవుని వాక్యమైన ఆత్మఖడ్గం. ఇక్కడ వారు, ఇదిగో వారు యెహోవా వాక్యము
యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తునీకరింతురు. దేనిని? వాక్యమును తునీకరిస్తున్నారు. చేతితో పట్టుకోవాల్సింది ఆత్మ ఖడ్గం, వాక్యమైన ఆత్మ ఖడ్గం. ఖడ్గం పట్టుకోలేకపోతున్నారు. యుద్ధశూరుడు యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధాన్ని జయించాలంటే ఏముండాలి? చేతిలో కత్తి ఉండాలి కదా. లేదంటే దూరం నుంచి కొట్టాలంటే ఏముండాలి? బల్లెము ఉండాలి. వీటిని పట్టుకోవాలి కదా. మరి వీటిని పట్టుకోకుండా ఖడ్గం పట్టుకోకుండా బాణం విసరకుండా ఏ విధంగా విజయం సాధించగలడు? ఏ విధంగా గెలవగలడు అంటే గెలవలేదు. ఆయుధాలు లేకపోతే గెలవలేదు. భక్తుడి చేతిలో కూడా వింతైన ఖడ్గం లేకపోతే, భక్తుడి చేతిలో వాక్యం అనే ఆత్మ ఖడ్గం లేకపోతే గెలవలేరు. సాతాను మూకలు విరగొట్టలేరు. సాతాను మూకలు విరగొట్టాలంటే దేవుని వాక్యం అనే ఖడ్గము ఉంటే మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని పోషిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఇంకొక మాట చూస్తే అదే 21 రాస్తాడు 18వ అధ్యాయంలో. 18వ అధ్యాయం చూస్తే 1 నుండి 4 వచనాల్లో కొన్ని మాటలు కనబడతాయి. చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఎవరినంట? యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. కనుకనే ఈ వాక్కు ప్రతి ఒక్కరి చేతిలో ఖడ్గముగా ధరించుకొని ఉంటే ఆ వాక్య ఖడ్గముతో ఏమైతే తెలుసా? దేవుడే చిక్కుకుంటూ వస్తాడు. చేదైన వేరుని చెక్కి వేస్తాడు దేవుడు. ఆ తర్వాత భక్తునికి వ్యతిరేకంగా మొలిసే ప్రతి చేదును తీసివేస్తాడు, వేరుని తీసివేస్తాడు దేవుడు. కాబట్టి చేయవలసింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆత్మకణమును పట్టుకొని ప్రయాణం చేయాలి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండును. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానిని మరి ఒక కుండ చేసెను. ఏంటంటే కుమ్మరికి ఎలా యుక్తముగా ఉంటుందో, ఎలాగా మలచబడుతుందో, ఎలాగా చెక్కబడుతుందో అది తనకు నచ్చినట్లు చేస్తాడు అని ఇర్మియా భక్తుని దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై 21 చెబుతున్నాడు. అంటే ఎందుకు ఈ మాట అంటే దేవుడు చెక్కాలనుకున్నప్పుడు, దేవుడు మలచాలనుకున్నప్పుడు మరి కొన్ని సమస్యలు మనకు వస్తుంటాయి. చేదైన వేరు మనం మొలిచినప్పుడు దాన్ని దేవుడు చెక్కడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే చేదైనది దేవుడికి ఇష్టపడుతుంది. ఈ క్రమంలో మరి ఆయన చెబుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు మరి భౌతికంగా బాధ కలిగినప్పుడు దేవుని మాట వినకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యమును సంతోషించకుండా, దేవుని వాక్యం వినేవారు లేకపోయి అని భక్తుల కొరకు దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమిటంటే మన జీవిత విజయము. దేవుని వాక్యం ఏమిటంటే మనం నడవటానికి త్రోవ చూపిస్తుంది. దేవుని వాక్యం ఏమిటంటే మన బ్రతుకులో సంతోషం తెస్తుంది. వాక్యం వినడానికి సంతోషపడాలి. ఆనాడు వాక్యం వినడానికి సంతోషపడేవారు లేరు అని విల్లపించే ప్రవక్త, ఇలాప వాక్యాలు రాసిన ప్రవక్త, ఇర్మియా ప్రవక్త చెబుతున్నటువంటి మాటలు దైవజనాంగమ. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆనాడు ఆదికాండంలో అవ్వాదాముల దగ్గరికి వచ్చి సాతాను చేసినటువంటి వియుక్తి పనుల వల్ల సమాజము పాడైపోయింది. చూడండి, ఆదికాండంలో
ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మాట కనబడుతుంది. 3:4లో ఏముందంటే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిరుదినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూసారా, మీరు దేవతలైపోతారు, దేవునికి అసూయ, మీరు బాగుంటే, మీరు జ్ఞానమంతా సంపాదించుకుంటే దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు, మీరు చావనే చావు తినమన్నప్పుడు ఏం చేశారు? ఆ అపవిత్రమైనటువంటి అపవాది మాట విని ఏమండి తినేశారు. తినేయటం వల్ల పాపం వచ్చింది. ఈ పాపం వచ్చి పాపము పరిపాలన చేస్తుంది ప్రజల మీద. లేకపోతే అంతకుముందు పాపము లేదు. యథార్థంగా దేవుడిని పుట్టించాడు. ఎవరు పరిశుద్ధంగా దేవుడు మనసులు తరనుకున్నారు. అందుకే పరిశుద్ధంగా మనసులు పుట్టించి పరిశుద్ధమైన బిడ్డలను కనమన్నాడు. కానీ మనుషులు శాపం తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకు అంటే ఇంతైన కట్టడం వారి చేతిలో లేదు. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించలేదు, దేవుని వాక్యాన్ని గౌరవించలేదు. ఈ రోజుల్లో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? అటువంటి వారు లేకపోతే మీరు ధన్యులు. ఎందుకంటే దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్న వారు మరి దేవుని యొక్క సంతోషభరితమైనటువంటి రాజ్యంలో ప్రవేశిస్తారు. యుగయుగాలు జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకే 21 చెప్తున్నటువంటి మాట. ఏం మాట అది అంటే, మనం చదువుకున్నాం కదా 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎందుకు ఇంకా ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కాబట్టి మరి అటువైపు వెళ్లకుండా కుమ్మరి కుండను ఎలాగ చేస్తాడో మన పరమ కుమ్మరి మనం మలుస్తాడు. మలిచినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? పూర్తిగా సరెండర్ అయిపోవాలి, దేవునికి లోబడిపోవాలి, దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు అనే మాట కంటే కూడా గొప్పది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే మరి కీర్తనకారుడు ఏమన్నాడో చూడండి. కీర్తనకారుడు ఏమి చెబుతున్నాడో చూడండి. 119వ కీర్తనకు వస్తే అక్కడ దావీదు మహారాజు ఒక మాట చెప్తున్నాడు. 119వ కీర్తన 105వ వచనంలో ఏమంటే, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఏంటంట? వాక్యం, దేవుని వాక్యం అనే ఖడ్గం. మనం ఖడ్గం గురించి మాట్లాడుతున్నాము. ఆ ఖడ్గం దేవుని వాక్యం అని తెలుసుకుంటున్నాము. ఆ వాక్యం ప్రతిదినం వింటూ వస్తున్నాము. ఆ వాక్యం అందు మనం ఏం చేయాలి తెలుసా? నీ వాక్యములు నా జీవకు ఎంతో మాధుర్యములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె కంటే తీపిగా ఉంటాయంట. ఎవరి? దేవుని మాటలు ప్రియాదయజనం. కాబట్టి దేవుని మాటలు తూచ తప్పకుండా ప్రతి ఒక్కరూ విని వాటి ప్రకారం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇకపోతే 130వ కీర్తన చూస్తే ఒక మాట కనబడుతుంది. 130వ కీర్తనలో నీ వాక్యములు ఎల్లడములతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందు అధిక వాంఛ చేత నేను నా నోరు తెరిచి ఒగర్చుచున్నాను. దేని కొరకు? దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క మాట కొరకు. ఈరోజు అటువంటి భక్తులు లేకపోవడం వల్లే దేవుడు చాలా బాధపడుతున్నాడు. కానీ అటువంటి పిల్లలను చూడాలని ఆశపడుతున్నాడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియాదయజనమా, మనము 18వ కీర్తన 17వ వచనం కూడా చూసుకోవచ్చు. ఆ లేఖనాలే మనకు వర్తిస్తుంటాయి. ఎబ్రీ పత్రిక 8:12 కూడా ఒక మాట చూసి ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీ పత్రికలో చూడండి, 8వ అధ్యాయము
12వ వచనంలో ఒక మాట దైవజనాంగమా పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడో చూస్తే 12 ఎబ్రీ పత్రిక 12 ఏముంది అక్కడ? 8:12 ఏముందంటే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవించుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే దేవుని వాక్యం అనే కన్నుకు చేరబడుతుంది. దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న దోషములు ఉన్నా దేవుడు కొట్టివేసి ఇంకెన్నడూ వాళ్ళ దోషములను జ్ఞాపకం చేస్తాను అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. దేవుడే చెప్పినప్పుడు మనం ఎంతటి వారి వంటి ఎదుటివారి మీద కోపం పెట్టుకోవటానికి, ఎదుటివారు తప్పు చేశారనడానికి మనం ఎంతటి వారు? ఆ పని పూనుకోకూడదు. ఆ పని దేవుడు చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మనస్సాక్షి తెలియదు. మనం చేయవలసింది ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో అది త్వరితగతిగా చేయాలి. ఎవరైతే అలా చేస్తారో వారు దేవుని రాజ్యము కట్టిన వారు అవుతారని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. దైవజనాంగమ మూలవాక్యం ఒక చదవా. మూలవాక్యం ఏంటి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకర్మను ధరించుకోండి. దేవుని వాక్యం వారి చేతిలో ఇంతైన ఖడ్గం, ఎవరి చేతిలో? భక్తుల చేతిలో ఇంతైన ఖడ్గము. ఆ ఇంతైన ఖడ్గం ఏంటి తెలుసా? దేవుని వాక్యమును ఆత్మకర్మము. ప్రతి శ్వాస ధరించుకోవాలి. అప్పుడే సాతాను జయించగలము, సాతాను ఓడించగలము, సాతాను క్రియలు ఇరగొట్టగలము. కాబట్టి విషయం గమనించండి. రండి ప్రార్థించండి. పరిశుద్ధులు ప్రేమలు కలిసి స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ప్రభావ అందరూ హృదయాలు రాసి పలింపు చేసి మైపొందమని మీ ఆత్మతను ఇవ్వమని ప్రార్థిస్తూ గణత మైపొందమని మన పాస్టర్ని చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.